ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుండి సువార్త సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో మార్క్స్ సువార్త 5వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి 15వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సానాను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చుండట చూసి భయపడరి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 5వ అధ్యాయంలో గెరాసీ దేశంలో ఉన్నటువంటి ఒక చరిత్రను దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఈ గెరాసీ దేశంలో ఒక చాలా దయ్యం పట్టినవాడు చాలామందిని బాధ పెడుతున్నాడు. వాడు నిద్రపోడు, ఇతరులు నిద్రపోనివ్వడు. చాలామంది భయపెడుతున్నాడు, చాలామందిని రాళ్ళిచ్చి కొడుతున్నట్టుగా ఉంది. అనేక సార్లు వారి తల్లిదండ్రులు తన్ని బంధించారు, లేకపోతే చాలాసార్లు చెప్పి చూస్తారు కానీ వినలేదు. అయితే పెద్దలను పిలిచారు, ఆ చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసిన వాడు ఎంత మాత్రము ఆ సంకెళ్ళు తిప్పుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. తుత్తినీలుగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు అండి. అంత మాత్రమే కాదు కానీ వాడిని ఎవ్వడు కూడా సాధుపరచలేకపోతున్నాడట. సాధుపరచలేని పరిస్థితిలో వాడి నివాసం ఎక్కడంటే సమాధిలో నివాసం చేస్తున్నాడు. ఏంటి, ఆ రాళ్ళతో వాడికి వాడే గాయం చేసేసుకుంటా ఉన్నాడు. సమాధిలో కేకలు వేస్తున్నాడు, కొండలో కేకలు వేస్తున్నాడు. ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. చాలా భయంకర పరిస్థితి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు మాట విన్నవారు ఉన్నారు. వినకుండా వారు ఏం చేస్తున్నారంటే వారికి వారు గాయం చేసుకుంటున్నారు, తర్వాత ఇతరులు కూడా బాధ పెడుతూ ఉన్నారు. అంచేత దేవుని యొక్క వాక్యంలో చూసి యేసుక్రీస్తు వారు ఆ గెరాసీ దేశానికి రావటం వల్ల ఆ శానా దయ్యం నుంచి విడుదల పొందుకున్నాడు. తన జీవితంలో గొప్ప కార్యాన్ని అతను చూడగలిగాడు. అతను స్వస్థత పొందుకొని మంచి బట్టలు ధరించుకోవటం ఆ చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. అంచేత ఈ సువార్త ద్వారా నీకు తెలియపరిచేది ఏంటంటే, ఒకవేళ నీవు ఎవరినైనా బాధ పెడితే, నీ వల్ల ఎవరికైనా నష్టం కలిగితే, లేదా నీ తల్లిదండ్రులు బాధ పెట్టిన పరిస్థితిలో ఉంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక మేలు నువ్వు పొందుకుంటావు. ఈ శానా దయ్యం పట్టినవాడు ఎలాగైతే స్వస్థత పొందుకున్నాడో నీ జీవితంలో కూడా దేవుడు బలమైన కార్యము దేవుడు జరిగించను గాక. ఆమేన్, ఆమేన్. వందనాలండి, మీ అందరికి వందనాలు. దేవుడు దీవించను గాక.